వేదాంతమున ఆత్మస్వరూపముని బోధించాలన్నప్పుడు అది ప్రకృతికి పరమై అతీతమై ఉంటుంది. మీరు ఏది చేయాలన్నా ఒక కర్మకి ఒక కారణం ఉంటుంది. ఈ పని ఎందుకు చేస్తున్నారు అన్నప్పుడు దానికి ఒక కారణం ఉంటుంది. కానీ ఆత్మకి అలాంటి కారణాలు లేవు. పరబ్రహ్మమునకు కారణములు లేవు. కాబట్టి సమస్త కర్మలు కూడా కారణములతోనే మీరు చేస్తున్నారు, అందులో సందేహం లేదు. అజ్ఞానమున ఇవన్నీ అలాగే జరుగుతాయి. కాబట్టి వేదాంతము అంటే ఎప్పుడైతే ఈ కర్మలు అంతమవుతాయో అప్పుడు మీరు చేసే కర్మలకి కారణాలు ఉండవు. మీ చేత చేయించబడుతోంది ఎందుకు ఏమిటి అసలు అవన్నీ కూడా అప్పుడు రావు. ఎట్లా అయితే ఇప్పుడు కొంత అద్వైతము స్థితిలోకి వచ్చాక ఉన్నది ఆ పరబ్రహ్మమే, ఉన్నది జ్ఞానమే అని తెలిసిన తర్వాత కొన్ని కర్మలు మీరు ఆచరిస్తున్నప్పటికీ దాని యందు ఏ భావం లేకుండా ఉండగలుగుతున్నారో అదే అసలైంది. ఆ కర్మలకు మీకు కారణాలు కనపడటం లేదు, భావం లేదు కాబట్టి కారణం లేదు. కర్మ ముందు భావనలున్నా కర్మ తర్వాత భావనలున్నా కారణాలు అనేకం. కాబట్టి కొన్ని కర్మల యందు మీకు అనుభవం కలిగింది. ఈ కర్మలు దేనికి, దానికి ఆన్సర్ లేదు, అంతే మీ చేత చేయించబడింది. ఈ అనుభవమే అసలైన అద్వైత అనుభవం, అనుభూతి. అదే జ్ఞానము అంటారు, దాన్నే పరబ్రహ్మము అంటారు. ఆ స్థితి అంటే ఆ సమస్త కర్మలు ఎప్పుడైతే భావరహితంగా మీ చేత ఆచరించబడతాయో అదే క్షమత, అదే అసలైన స్థితి. ఆ స్థితికి చేరడానికి ఈ ప్రయత్నాలన్నీ కూడా. కాబట్టి మీ ప్రయత్నాలు ఎప్పుడైతే ఆగకుండా మధ్యలో మీరు నిరంతరం చేస్తారో, దీక్షగా ఒక నిష్ఠతో చేసినప్పుడు సమస్త కర్మలు అక్కడ అంతమవుతాయి. ఆ జ్ఞానం లభిస్తుంది. అందువలనే సర్వకాల సర్వ అవస్థలయందని చెప్పబడుతుంది. కాబట్టి సర్వకాల సర్వ అవస్థలయందు మీ చేత సమస్త కర్మలు భావరహితంగా చేయించబడడానికే ఈ యొక్క నామస్మరణ అనేది గురువులు బోధిస్తారు. ఆ నామస్మరణ ప్రభావం వలన ఈ ఏదైతే అంతర్ముఖం లోపల లోపల అంటున్నారో ఆ లోపల ఏదీ లేకుండా ఆ భావం లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మీ యొక్క కర్మలకి కారణాలు ఉండవు. ఎప్పుడైతే సమస్త కర్మలకు కారణాలు లేవో అదే అద్వైతం. కాబట్టి అది సర్వకాల సర్వావస్థలు, ఏ రోజుది ఆ రోజు. ఉన్నారా అంటే ఉన్నారు అంతే. కానీ ప్రత్యేకమైన గుర్తింపు కానీ ఏమి లేవు, అన్ని జరుగుతూనే ఉన్నాయి. కానీ దేని యందు ఎటువంటి గుర్తింపు లేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే నేను అన్న ఐడెంటిఫికేషన్ లేదు. నేనుతో ఏది లేదు కాబట్టి కారణాలు లేవు. నేనుతో చేసిన వాడికి ప్రతి చిన్నదానికి కూడా కారణం ఉంటుంది, ఉండి తీరుతుంది, అందులో ఏం సందేహం లేదు. నేను లేనప్పుడు కారణాలు లేవు. నేను లేనిదే అసలైన అద్వైతం, బ్రహ్మస్థితి. అహం బ్రహ్మాస్మి అని అప్పుడే అనగలరు. అయితే ఇక్కడ అహం అని ఎందుకన్నారు? అహం కూడా నేనే కదా. అంటే ఏ నేనుతో ఇన్నాళ్ళు నేను కారణాలతో వ్యవహారం చేశాను, ఏ నేనుతో నేను సర్వకర్మలను ఆచరిస్తున్నాను, ఆ నేను ఇప్పుడు లేదు. ఇది అసలైన నేను. అంటే ఈ నేనుతో నేను తెలుసుకున్నాను, అందువల్ల ఈ నేను భ్రమమైంది.
అంతకుముందు నేనుకి వ్యవహారపరమైన గుర్తింపు, కారణాలు, ఆశలు, ఇలా రకరకాలుగా ఉంది నేనుతో. ఆ నేనే మిమ్మల్ని చాలా రకాలుగా, సరే అవి బాధల సంతోషాల ఏదైతే అది, వీటన్నిటికీ కారణమైనది అది. ఎప్పుడైతే ఆ నేనుతో, ఎందుకంటే ఆ నేను లేనప్పుడు జ్ఞానం ఎలా కలగకుండా ఉంటుంది? ఆ నేను ఉన్నప్పుడే కలుగుతుంది. నేను లేకుండా మీరు జ్ఞానాన్ని సంపాదించాలి, నేనుతోనే మీరు సంపాదించాలి. అంటే ఏదైతే తప్పుదారిలో పోయేవాడు మంచి మార్గంలోకి రావాలి, మంచి మార్గంలో పోయేవాడికి మళ్ళీ వేరే ఉండదు కదా. కాబట్టి ఏదైతే ఈ నేను ఐడెంటిటీ కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారో అది తప్పుదారి. నేను కోసం తాపత్రయం, నేను ఐడెంటిటీ కోసం ఏదైతే మీరు అవస్థలు పడ్డారో అదంతా కూడా తప్పుదారి. తప్పుదారి తెలుసుకున్నవాడు మాత్రమే అసలైన దారిలోకి ప్రయాణం చేయగలుగుతాడు. లేదు నేను ప్రయాణించేది మంచి మార్గమే అనుకున్న వాడికి చెప్పడానికి ఏమి, అంటే వాడు తప్పుదారిలో ప్రయాణిస్తూ కూడా నేను మంచి మార్గంలోనే ఉన్నాను అంటే ఏం చెప్పడానికి ఏం లేదు. కాబట్టి ఎవడైతే ఆ నేనుతో ఇది మార్గం సరైనది కాదు, ఈ మార్గంలో అన్ని కష్టాలే ఉంటున్నాయి, ఇవంతా కూడా ముళ్ళబాట అని ఎవడైతే కాస్త వివేక విచక్షణాలతో పరిశీలించుకుంటాడో తనని తాను, అప్పుడు వాడికి అర్థం. అప్పుడు వాడు గురువు కోసం ప్రయత్నం చేస్తాడు. ఇది ఒక క్రమం. అలా కాకుండా కూడా అలా ఆలోచించలేని వాడికి వాడి యొక్క ఏవో లెక్కలు, వాడి యొక్క జన్మ పరంపర లెక్కలతో పరమాత్మే వాడికి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. అంటే ఒక గురువు ద్వారా వాడికి, ఒరే నువ్వు చేసేది, నువ్వు ప్రయాణించేది ఆ మార్గం సరైనది కాదు అన్న బోధ చేస్తాడు. సరే తెలుసుకున్నవాడు ఇలాగా. కాబట్టి ఇక్కడ అందరికీ ఒకటేలాగా ఉంటుందని మనం అనలేం. ఇది బ్రహ్మ నియతి ప్రకారం జరుగుతుంది ఎక్కడైనా సరే. ఈ ప్రపంచం అంతా బ్రహ్మ నియతే. అందువలన అలా వాడికి ఏది మంచి మార్గము ఏది అనేది తెలియబడుతుంది. తెలియబడిన తర్వాతే వాడి యొక్క ప్రయాణం అసలైన ప్రయాణం. అప్పుడు మాత్రమే వాడు, అంటే ఆ స్థితి పూర్ణత్వం పొందిన తర్వాత అహం బ్రహ్మాస్మి అనుకో. అయితే ఈ మార్గంలో కూడా వాడు అనుకోవచ్చు అహం బ్రహ్మాస్మి అని. అయితే ఇక్కడ స్థిరముతో అనటం కాకుండా ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి నేను బ్రహ్మముని, బ్రహ్మములాగే నా వ్యవహారం ఉండాలి అన్న జ్ఞానంతో. కాబట్టి ఇక్కడ మొదట్లో నేను బ్రహ్మమునే అని అనుకోవటంలో దోషమేమీ లేదు. వాడు భావించవచ్చు నేను బ్రహ్మమునే అని, అందులో ఏమి అబద్ధం కాదు. కాబట్టి వాడు తన దైనందిన జీవితంలో ఆ యొక్క ఈ మాట, అందుకే వివేక చూడమణిలో కూడా అది మంత్రంలాగా జపం చేయంటాను. అంటే మర్చిపోకురా నువ్వు బ్రహ్మ అన్న సంగతి. ఎందుకంటే నువ్వు ఏదో అది మర్చిపోకుండా ఉంటే ఆ విధంగా ప్రవర్తిస్తామని ఆచరిస్తా. ఎలాగైతే బాస్ ఇప్పుడు ప్రమోషన్ వచ్చింది అనుకోండి, వాడికి కింద నుంచి పైకి వెళ్ళాక కూడా వాడు కింద స్థాయిలో పని చేయకూడదు కదా, వాడికి గుర్తుండాలి ఇప్పుడు నేను ఆఫీసర్ని అని. కాబట్టి ఆఫీసర్ లెవెల్లో వాడు ప్రయత్నాలు చేయాలి, వాడు మర్చిపోరాదు. దానికి దీనికి రూల్స్. అలాగే తాను బ్రహ్మము అన్న సంగతి వాడు మర్చిపోరాదు. అందుకని అహం బ్రహ్మాస్మి అనుకోవటంలో దోషమేమి లేదు. తత్వమసి అదే నేను అయి ఉన్నాను, ఇలాంటివన్నీ వాడు మహావాక్యాలని స్మరణ చేయటంలో దోషం చేసి తీరాలి. లేకపోతే వాడు మళ్ళీ నేను మామూలు వాడిని అని మామూలు ఐడెంటిఫికేషన్ తో వాడు తిరుగుతాడు. అందువల్ల అలా అనుకోమన్నాను. ఎందుకంటే పూర్ణస్థితి వచ్చాక ఇంకా వాడు అనడానికి ఏమీ లేదు అక్కడ. అహం బ్రహ్మాస్మి అనడానికి లేదు, వాడు అయిపోయాడు కాబట్టి. అయ్యాక చెప్పేదేముంది? అందువలన మర్చిపోకుండా ఉండడానికే నువ్వు బ్రహ్మం అని చెప్పుకోవడానికి వాడు చెప్తాడు.
కాబట్టి సమస్త కర్మలు జ్ఞానం దగ్గర లయం అయిపోతాయి. అందువల్లనే జ్ఞాని కర్మలు చేసినా చెయ్యనట్టే అన్నారు. సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. జ్ఞానంలో అవి ఇంకా ఆగిపోతాయి అని. కర్మలన్నీ జ్ఞానం నందు లయించిపోయి పరిసమాప్తం అవుతాయి. చైతన్య ప్రజ్ఞారూప ఆత్మస్థితి అందు శరీర ఇంద్రియ మనస్సంకల్పాదులు ఉండవు కావున అచట కర్మ రహితం. ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు అన్న అభిప్రాయాలు ఇష్టాయిష్టాలు కానీ భావనలు కానీ ఏది ఉండవు. ఉండనప్పుడు కర్మ ఎలా ఉంటుంది? చిన్నపిల్లవాడు వాడి గోల్లో వాడు ఆడుకుంటూ ఉంటాడు. వాడు అనడివి చేస్తున్నాడు. మనం కూడా అలా భావించాం. ఏం చేస్తున్నాడంటే ఏదో వాడి గోల్లో వాడు ఉన్నాడు, ఏదో వాడి ఆటలు వాడు ఆడుకుంటున్నాడని. వాడికి కూడా దాని అందు ప్రత్యేకమైన ఏది ఉంటుంది. వాడికి బుర్రకి ఎలా తెలిస్తే అలా ఆ సమయం వర్తమానంలోనే ఉన్నాడు. అంటే ఆ విధంగా వాడు చేస్తున్నాడని వాడు అనుకోడు కాబట్టి వాడు చేసినా చెయ్యనట్టు. అదేవిధంగా ఎప్పుడైతే జ్ఞానముతో నేను చెయ్యాలి చెయ్యకూడదు అని ఏ భావము లేకుండా భావరహితముగా లేసమాత్రమైన భావం లేకుండా చేస్తారో అదే అసలైన జ్ఞానం, ఆత్మస్థితి, కర్మను దాటిపోయిన స్థితి. కనుకనే ఇచ్చట జ్ఞానమునకు వేదాంత శాస్త్రమునకు కర్మ యొక్క అంతము అని చెప్పబడింది. కర్మాచరణ విషయంలో శరీరము కర్త, వివిధములకు ఇంద్రియములు, పలు విధములుగాను వేరువేరుగాను ఉండు క్రియలు, దైవము కారణాలుగా ఉన్నాయి. కరణములు అనగా అంటే చేయడానికి ఈ పంచకర్మ ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఇవన్నీ వాని వ్యాపారాలు. అంటే అది ఎలా చెప్తే అలా చేస్తూ ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ దైవము అన్నప్పుడు ఇక్కడ చెప్పబడిన దైవము అంటే ఇంద్రియాదుల అధిష్టానగా దేవత గాని, పూర్వజన్మ సంస్కారములు గాని, అంటే అదృష్ట పుణ్యపాపములు గాని అని చెప్పబడుతుంది దైవము అంటే. ఇక్కడ ఐదోది దైవం అన్నారు కదా. అంటే ఎప్పుడైనా కూడా పూర్వజన్మ సంస్కారములతోటే వీడి వ్యవహారాలు ఉంటాయని చెప్పబడుతుంది. కొంత వయసు వచ్చే వరకు వాడు తల్లిదండ్రులు చెప్పినట్టుగా వింటూ ఉంటాడు, ఒకరు చెప్పినది ఆచరిస్తూ ఉంటాడు. నెమ్మదిగా వాడి యొక్క ఆచరణ అన్ని మారిపోతూ ఉంటాయి. వాడు చిన్నప్పటిలాగా ఉండడు, వాడి కర్మల్లో అన్నిట్లో తేడా వస్తుంది. అప్పుడు వాడికి ఏం చేస్తాం, వాడికి ఎంత చెప్పినా వాడికి అర్థం కావటం లేదంటే వాడికి అది ఏమిటో మరి అంట. ఆ ఏమిటోనే పూర్వజన్మది అని మనకి శాస్త్రంలో చెప్పబడుతుంది. అది వాడు దాన్ని తప్పించుకోలేడన్న. కాబట్టి శరీరము కర్త, వివిధములకు ఇంద్రియాలు, ఈ యొక్క ఆచరణ, పూర్వజన్మ ఈ పుణ్యపాపాల వల్లనే ఈ యొక్క కర్మలు జరుగుతాయి. మామూలుగా అజ్ఞానంలో ఉన్నప్పుడు ఇవే కారణాలు. శరీరం లేకపోతే వాడు చేసేది ఏం లేదు. నేను చేస్తున్నాను అనుకుంటాడు కాబట్టి వాడు కర్త అవుతాడు. అంటే ఎవడో ఒకడు చెయ్యాలి కర్మాన్ని, కాబట్టి అది కర్త. వీళ్ళు కారణాలు, నేను అన్నదే కర్త. వాడు ఇంద్రియాలు కూడా పనిచేయాలి కదా. ఏదో ఒక ఇంద్రియాలు, అన్ని ఇంద్రియాలు చెప్పినా అసలు అంటే ఇంద్రియాలు అంటే శరీరం కూడా ఒక ఇంద్రియమే, అది కూడా పనిచేస్తేనే కదా. కాబట్టి ఇవి 5 కారణాలు. మనుజుడు శరీరము, వాక్కు, మనస్సు అని వీని చేత న్యాయమైనట్టు గాని అన్యాయమైనట్టు ఏ కర్మను ప్రారంభిస్తాడో వాటన్నిటికీ ఇవే కారణాలు. కారణాలు ఇంకా మీకు తెలిసినవే, ఇక్కడ ఒట్టిగా పాయింట్ వైజ్ గా చెప్పారు కానీ లేదు అంటే మీకు తెలియదు ఏముంది. మీరు దేంతో కర్మ చేస్తున్నారు, ఎందువల్ల చేస్తున్నారు, ఇవన్నీ మీకు తెలిసిందే. కాబట్టి ప్రత్యేకంగా దేనితో కర్మ చేస్తున్నాము అన్నదానికి అక్కర్లేదు. కానీ పరమాత్మ కాబట్టి దానికి ఒక ఐడెంటిటీ అంటే చెప్తున్నారు, దీనివల్ల మీరు కర్మలు చేస్తున్నారు అంటే మిమ్మల్ని తప్పించుకోమని కాదు, ఇవే కారణాలురా. కాబట్టి వాటిని సరిగ్గా ఉంచుకోవాలి. కారణాలు ఏవో వాటిని సరిగ్గా ఉంచుకుంటే క్రియ సరిగ్గా జరుగుతుంది. ఎవడు సంస్కరించబడని బుద్ధి గలవాడ అవుటచే నిరుపాధి కూడా ఆత్మను కర్తగా తలంచుచున్నాడు అంటే అవివేకి కర్మము యొక్క గాని ఆత్మ యొక్క గాని వాస్తవ స్వరూపాన్ని తెలుసుకోలేడు. నాదేం లేదండి అంటూ ఉంటాడు.
నాదేం లేదండి, అంతా పరమాత్మ ఆయన. అంటే ఇక్కడ మంచిదాన్ని కాదు, చెడుకి కూడా వాడు అదే అంటారు, ఆత్మే కారణం నేను కాదండి అంటే. నా అలా చేసేసాను, నాకేం దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదని పక్కవాడి మీద చూపిస్తాడు కదా, నేను కాదు అని. అలా రకరకాల కర్మయందు ఆత్మకర్త కాదు, ఆత్మ కేవలం సాక్షి మాత్రమే, సంగరహితంగా ఉంటుంది. అయినను కర్తృత్వంను ఆత్మయందు ఆరోపించువాడు వివేకహీనుడు అవుతాడు. అతడు పరమార్థ తత్వాన్ని తెలియని వాడు అతడు. వాడికి ఇంకా తత్వం ఏం తెలిసినట్టు? ఇక్కడ ఆత్మ అంటే లోపల జీవుడనో ఇంకోటో పూర్వజన్మదనో లేకపోతే వేరే వాళ్ళ కారణాలని చెప్తూ ఉంటాడు. వాడికి ఏది తెలియదు, ఆత్మ అన్నదే ఉన్నది అన్నది తెలియదు. వాడు అది ఉండటం వల్లనే నేను ఇలాంటివన్నీ, అంటే దాని వలన ఇదేం కాదు, అది ఉండటం వలన నేను ఆలోచన కానీ చేయటం కానీ జరుగుతోంది అన్నది వాడికి స్ఫురణకి రాదు, వాడు అంగీకరించు. శ్రవణాది సంస్కారములు లేని బుద్ధి గలవాడు దుర్మతి. అంటే మంచి చెప్పినా వినని వాడు. శ్రవణ మనన నిధిధ్యాసనలు ఏవైతే మనకి చెప్పబడుతున్నాయి, ఆ సంస్కారములు లేని వాడు దుర్మతి. ఇక వాడు దుర్మతి అంటే తెలిసిందే కదా, మంచి బుద్ధి లేనివాడు అని అర్థం. అసంగమగు ఆత్మను కర్తగా చూచువాడు నేత్రములు ఉన్నను గ్రుడ్డివాడే. అతడు సత్యాన్ని చూడటం, ఆత్మకు కర్తృత్వాన్ని ఆరోపించుట అజ్ఞానమే. కావుననే అట్టివారు గుడ్డివారే అని చెప్పబడుతుంది. వారి బుద్ధికి సరి అయిన సంస్కారము లేకుండుటయే. ఎంత పాండిత్యము, ఎన్ని లౌకిక విద్యలు కలిగి ఉన్నప్పటికీ సత్యదృష్టి లేనిచో, ఆత్మజ్ఞానము లేనిచో అట్టివారు అంధప్రాయులే, వారు జ్ఞాననేత్ర విహీనులే. వారెంత గొప్పవారైనప్పటికీ చీకటిలోనున్న వారి చందముననే ఉంటారు, వాస్తవము గ్రహించి. కాబట్టి ఎంతటి ప్రాపంచిక వివేకము, ఆత్మజ్ఞానం లేని వారు, అంటే ఆ ప్రాపంచిక జ్ఞానం ఉన్నను ఆత్మజ్ఞానం లేని వారు దుర్మతులు, అందులే. ప్రపంచ దృష్టిలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నప్పటికీ పరమాత్మ దృష్టిలో వారు గణనీయులు కారు. అంటే వాడికి ఏ గుర్తింపు లేదు. కనుక జనులు ఆత్మతత్వాన్ని తెలుసుకుని మానవులకే కాక భగవంతునికి కూడా ప్రీతిపాత్రులు కావాలి. కాబట్టి మీకు ఏదైనా ఐడెంటిటీ కావాలని అనుకుంటే చెప్పండి కదా, పరమాత్మ యందు మీరు గుర్తింపు పొందాలి. పరమాత్మ మిమ్మల్ని గుర్తించాలి తప్ప ఈ బాహ్యమైన జనులు కాదు. కీర్తి ప్రతిష్టలని కానీ, డబ్బని కానీ, మంచివాడని చెడ్డవాడని ఏదైనా సరే. కానీ దానికి ఆత్మజ్ఞానం ఏర్పడితే, ఎప్పుడైతే నీ కర్మలు కారణరహితాలు అవుతాయో, తత్వం తెలుసుకున్న వాడికే కారణరహితం. తత్వం తెలియని వాడు కాదు. ఇప్పుడు చిన్నపిల్లవాడిని బ్రహ్మం అనదు. వాడు కారణం లేకుండా ఎందుకు చేశావురా అంటే వాడికి తెలియదు, వాడు చేశాడు అంతే. వాడు చేశాడు కదా అని వాడిని బ్రహ్మజ్ఞాని అనడానికి లేదు, వాడికి తెలియదు అంతే, వాడు చేశాడు. అయితే తత్వం తెలుసుకున్న వాడు చెయ్యడు అని అర్థం. కర్మ చెయ్యడు అనటం లేదు, కర్మ చేస్తాడు కానీ దాని యందు ఏది ఆరోపించడు. వేరే వాడిని అనడు, తనని అనుకోడు, ఏది అనుకో, అది జరగబడింది వాడి చేత. అలా ఎప్పుడైతే రమణ వారు చెప్పిన సుమైరు దాంట్లో ఉంటాడో వాడు, అప్పుడు వాడు ఆ మార్గంలో ప్రయాణిస్తాడు. కాబట్టి దానికి ఈ శ్రవణ మననాదులు అనేది అత్యంత ఆవశ్యకం. వాడికి తెలియందే వాడు ఎలా చేస్తాడు? వాడు నమ్మాలి. బోధ జరిగినప్పుడు దానిని ఆచరణలో పెడుతూ వాడు దాని యొక్క తత్వాన్ని గ్రహించగలగాలి. గ్రహించిన వాడే ఆచరణలో పెడతాడు. అయితే గ్రహించిన ఆచరణలో పెట్టని వాడంటే ఇక వాడి గురించి చెప్పడానికి ఏమీ లేదు. గ్రహించిన వాడు పెట్టి తీరుతాడు. ఎందుకంటే తాను అఖండ స్వరూపుడని తెలుసుకున్నవాడు ఆఫీసర్ ప్యూన్ పని చేస్తాడేంటండి? ఆఫీసర్ లాగే ఉంటాడు, వాడికి ఆవశ్యకత లేదు. ఇక్కడ కూడా తాను అఖండ స్వరూపుడు నేను తెలుసుకుని నశించే జీవుడిగా వ్యవహారం ఎందుకు చెయ్యాలన్న ఆలోచన వచ్చిన వాడు జీవ వ్యవహారం చెయ్యడు, అంటే భావనలతో ఉండడు.
అఖండమైన తత్వాన్ని నేను, ఆనంద స్వరూపుడిని, కేవల ఆనంద స్వరూపుడిని, కారణం లేని వాడనైన నేను కారణములు నశించేవాడిని గా ఎందుకు నేను ప్రవర్తించాలి అన్న విజ్ఞత కలిగిన వాడెవడు కూడా జీవ వ్యవహారం చెయ్యడు, గుర్తింపులు కోరుకోడు, భయపడడు, అయ్యో ఎలాగా అనుకోడు, దేని గురించి అనుకోడు. వాడు జీవుడే కానప్పుడు వాడికి బంధములు ఎక్కడివి? వాడి బంధముల గురించి బాధపడాల్సిన ఆవశ్యకత ఏంటి? అసలు దేని గురించి వాడు ఏది చెయ్యక్కర్లేదు. వాడు చెయ్యాలంటే రమణ మహర్షి సుమైరు అని ఎందుకు చెప్తాడు? ఆయన సుమైరు అంటే కేవలం మాట్లాడకుండా ఊరుకో అని చెప్పలేదు. అన్ని విషయాల్లో సర్వకాల సర్వావస్థలు ఎందు నువ్వు నోరు మూసుకునే ఉండు అని చెప్తాడు. ఎక్కడ ఏమి చెయ్యక్కర్లేదు, సర్వకాల సర్వ అవస్థల ఎందు కూడా మాట్లాడకుండా కూర్చోరా అని చెప్పాడు. అంటే ఏది చేయొద్దని అర్థం. సుమైరు అంటే మాట్లాడకుండా అంటే ఏది చెయ్యొద్దు అని అర్థం. నీ చేత చేయించబడుతూ ఉంటుంది, ఆ చేయించబడేదే చెయ్యి, అక్కర్లేని చెయ్యకు అంటే నువ్వు అనుకుని చెయ్యకు అని అర్థం. వాడు నిజంగా విఘ్నత కలిగిన వాడు అంటే నేను అఖండ స్వరూపాన్ని, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మాన్ని, అంతే తప్ప నేను నామరూపములతో పరిమితికి లోబడి వ్యవహారం చేసేవాడిని కాదు అన్న ధీరత్వం వాడికి వస్తే జ్ఞానం కలిగింది, ధీరత్వం కూడా రావాలి, వస్తే కదా చే. అంతేగాని ఆఫీసర్ అయ్యో పని వాడు 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 సరిగ్గా చేస్తాడో చేయడో అని ప్యూన్ పని, గుమాస్తా పని, అన్ని పనులు వాడు చేసుకుంటే ఇంకా వాడు అందుకు ఆఫీసర్ కింద. వాడు బుద్ధి ఇక్కడే ఉంది అంటే బుద్ధి కిందకే ఉంది తప్ప ఉన్నతంగా ఆలోచించటం లేదు వాడికి. కానీ ఇక్కడ ఉన్నతంగా ఆలోచించేవాడు అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మాన్ని, ఎందుకు నేను ఇలాగా కారణాలు వెతుకుతున్నాను, లేదా ఎందుకు బాధపడుతున్నాను, దేని గురించి నా ప్రయత్నం అన్న వివేక విచక్షణాలు వాడికి కలిగితే వాడు ఇంకేది చేయడు, అనవసరంగా సర్వము ఆ బ్రహ్మం యొక్క. ఇవన్నీ మీకు ఇప్పుడు అనుభవం కాలేదు అనడానికి ఏం లేదు, మీకు అన్ని అనుభవాలు. మీరు నోరు మూసు కూర్చున్నా మీ చేత ఆయన చేయించాడు ఎన్నో పనులు, ఎన్నో మాట్లాడిచ్చాడు, ఎన్నో జరిగాయి, అందులో ఏమి సందేహం లేదు. కానీ ఆ అనుభవాన్ని ఒక పాఠంగానండి లేదా విఘ్నతతో గ్రహించిన వాడు, అనుభవాన్ని విఘ్నతతో గ్రహించిన వాడు మరల వాటి జోలికి వెళ్లకుండా పరమ ప్రశాంతంగా, దేనికి ఇంకా ఆలోచన, అనుభవం కలిగింది, బోధ జరిగింది, శ్రవణ మననాదులు జరిగింది, అన్నీ జరిగిన తర్వాత కూడా మళ్ళీ చీకట్లోకి వెళ్తే వెలుతురే అని తెలిసిన తర్వాత, అక్కడ అఖండమైన వెలుతురు ఉందిరా అని తెలిసాక అక్కడే ఉంటాడు విఘ్నత కలిగిన. ఆ వెలుతురులో వాడు ఆనందంగా ఉంటాడని అనుభవం పొందిన తర్వాత ఎవడు చీకట్లోకి వెళ్ళడు. పగలు ఎవడన్నా చీకట్లో ఉండడానికి ఇష్టపడతాడండి? ఏదో నిద్ర వచ్చినప్పుడు కాస్త కది చీకటిగా ఉండాలి ఏదో అనుకుంటాడు, ఇక వెళ్తుంటే కళ్ళ మీద ఏదన్నా కప్పుకుంటాడు. అయినా సరే పగలు కూడా నేను చీకట్లోనే పనిచేస్తాన్న వాడిని ఏమంటారండి, గదిలోకి పిల్లలు వెళ్తుంటారే చీకటిగా ఉంది ఎళ్ళకు అంటారు. ఎందుకు? ఏదైనా తగిలి కింద పడతాడో ఏదో జరుగుతుంది అంటే అర్థమైంది కదా, చీకటి వల్ల నష్టమే తప్ప లాభం లేదు. కాబట్టి ఇక్కడ వివేక విజ్ఞతలు కలిగిన వాడు అంటే ఈ శ్రవణ మననాదులు చేసి అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడు అహం బ్రహ్మాస్మి అని వాడు మరల జీవుడుగా వ్యవహారం చెయ్యడు. ఆ వ్యవహారం చెయ్యని వాడే ఆ స్థితిలో స్థిరంగా ఉంటాడు. వాడికి ఇంకే సాధనలతోని ఏ శ్రవణ మననాదులతో కానీ ఆవశ్యకత ఉంది. స్థిరంగా ఉన్న వాడికి దేనికి? ఊరు చేరాక ఇల్లు చేరాక ప్రయాణం ఉంటుందా? ఉండదు. వాడి ఇంట్లో సుఖంగా ఉంటాడు తన ఇంట్లో తాను. ఇల్లు కాకుండా ఎక్కడికి వెళ్ళినా వాడికి తిప్పలు తప్పవు. మీరు ఏ క్షేత్రానికి వెళ్ళినా మళ్ళీ వెనక్కి రాక తప్పదు కదా, అక్కడే ఉండిపోలేదు. ఇక్కడే ఉండిపోతానన్న స్థిర నివాసం ఏర్పరచుకున్న వాడికి ఇక తిప్పలేదు. కానీ ఎటు వెళ్ళినా ఎన్ని చేసినా తిరుగుడు తప్ప. మళ్ళీ వాడి ఇంటికి చేరి స్వస్థానం చేరితేనే వాడికి మనస్సు, వాడు హాయిగా ఉంటాడు, వచ్చేసానని రిలాక్స్ అవుతాడు. ఇప్పుడు ఇంటికి వచ్చి కూడా ఊరికి అటు ఇటు తిరుగుతుంటే ఏమంటారండి, ఎందుకు అట్లా తిరుగుతావు, ఏమి పని పట్ల కూర్చొని మాట్లాడుతున్నారు. కాబట్టి ఎందుకురా అలా తిరుగుతావు, ఇల్లు తెలిసింది, నీ స్వస్థానం ఏదో నీకు తెలిసింది, తెలిసిన తర్వాత కూడా ఎందుకురా అనవసరమైన లంపటాలు, ఎందుకు అలా తిరుగుతున్నావు అనవసరంగా, నీ స్వస్థానానికి వచ్చేసా పరమానందంగా ఉంటుంది.
ఏ భావనలు లేకపోతే పరమానందం. కానీ ఇంకా ఆత్రాలు, ఇంకా ఏదో సంపాదించాలనండి, బంధాల పట్లనండి, దాని ఏదో ఇంకా. అయితే ఇవన్నీ కూడా కూడనివే, ఇవన్నీ కూడా నశించేవే, అన్ని తెలిసినవే. ఏది జరగాలో నువ్వు ప్రయత్నం చేసినా చేయకపోయినా జరుగుతుందని పరమాత్మ నొక్కి వక్కాడించి ఉపదేశించాక దేనికోసం మరి తాపత్రయాన్ని? అంటే అక్కడ ఇంకా బుద్ధి స్థిరత్వం పొందలేదా? ఇది ఎవరికి వాళ్ళే వినయ విధేయతలతో, విఘ్నతతో, నిష్కర్షగా, నిష్కామంగా ప్రశ్న వేసుకుని ఆచరణ పెట్టాలి. ఇక్కడ పరమాత్మ వీటికి ఇది ఇవ్వలేదు. సర్వకాల సర్వ అవస్థలేందు అన్నాడు తప్ప ఆయన సరే కానీ లేరా అనలేదు. ఎవరన్నా అంటారండి ఊరంతా తిరిగి రారా అని? వాడు అవుట్ ఆఫ్ కంట్రోల్ అన్నప్పుడు వాడు అంతేనండి, చెప్పినా వినడు, ఇష్టమైనడు ఊరంతా తిరిగి ఎప్పుడో ఇంటికి చేరతాడు వాడు అని అంటారు. వాడి మీద వీళ్ళకి ఏం అభిప్రాయాలు ఉండవు. ఏం చేస్తారు? తప్పదురా అని పోషిస్తారు. అభిప్రాయం తెలుసు కదా. అదే ఆ యొక్క ఒక మంచి అభిప్రాయం, అలా తిరక్కురా, మంచిది కాదు, ఇలా విఘ్నతతో ఉన్నవాడు అది వాడు వింటాడు. విని సరి అయిన సమయంలో ఇంటికి వచ్చేసి ప్రశాంతంగా ఉంటాడు. అలా ప్రశాంతత లేని వాడే ఊరంబడి తిరుగుతుంటాడు, ఏదో అనుకుంటూ ఉంటాడు. ఎంత స్వస్థానానికి చేరాల్సిందే. అయితే బాహ్య ప్రపంచంలో అజ్ఞానంతో ఉన్నవాడికి స్వస్థానం అనేది ఎప్పటికీ రాదు. ఎందుకంటే జనన మరణాల్లో కొట్టుకుపోతూ ఉంటాడు, మళ్ళీ చనిపోతాడు. బయట తిరుగుతున్నప్పుడే ప్రాణం పోయింది అనుకోండి, అంటూ వాడు అక్కడికి వెళ్ళాడని అక్కడే ప్రాణం పోయింది అని ఇంటికి రాకుండానే పోయాడు. అంటే జ్ఞానం రాకముందే వాడు శరీరం చాలించాడు. ఇప్పుడు జ్ఞానం తెలిసిన తర్వాత కూడా జ్ఞానిగా మరణించకుండా అజ్ఞానిగానే మరణిస్తే, వ్యవహారం చేస్తే ఇక వాడికి ప్రశాంతత, ఆనందం ఎప్పుడు లభిస్తుంది? లభించదు. అందువలన జ్ఞానిగా, కాబట్టి జ్ఞానికి అసలు మరణం లేదు కాబట్టి గొడవ లేదు. ఒక మాట అనుకోవడానికి బోధలో, అజ్ఞానిగా మరణిస్తే మళ్ళీ పుట్టాలి, మళ్ళీ ఎక్కడెక్కడో తిరగాలి, ఎక్కడెక్కడో ఏదో చేయాలి. ఎందుకంటే కేవలం మానవ జన్మలోనే ఈ వివేక విచక్షణాలు కానీ, స్వస్థానానికి చేరటం కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇంకెక్కడా లేవు, కేవలము ఇక్కడ మాత్రమే ఉంది మానవ జన్మలో. కాబట్టి మానవ జన్మలో ఇప్పుడు తెలియబడింది కాబట్టి జాగరూకత వహించి అనవసరమైన తిరుగుళ్ళు మానేసి, ఇక్కడ తిరుగుళ్ళు అంటే మీరు అటు ఇటు తిరుగుడు అంటాం కాదు, జీవ ప్రయాణం మానేయాలి. ఆయన చెప్పిన సుమ్మయిరులాగా ఉండండి. అందుకనే కేవలం ధర్మము అని చెప్పబడింది. ఏది చేయాలో ఆ ధర్మాన్ని నీ చేత చేయిస్తాడు ఆయన. నువ్వు ఎప్పుడైతే సుమ్మయిరుగా ఉంటావో నీ చేత ఆయన చేయిస్తాడు, అదే ధర్మం అవుతుంది. ఆయన ఎప్పుడు ధర్మమే చేయిస్తాడు కాబట్టి సందేహం లేదు. మీరు ఆ ధర్మం చేస్తూ పరమానందంగా ఉండవచ్చు. కాబట్టి ఎంతటి ప్రాపంచిక పరిజ్ఞానం ఉన్నా, వివేకం ఉన్నా, ఆత్మజ్ఞానం లేనివాడు దుర్మతులు. ఎవనికి నేను కర్తను అన్న తలంపు లేదో, ఎవని యొక్క బుద్ధి విషయములను కర్మలను అంటదో, అతడి ఈ ప్రాణులన్నిటినీ చంపినను వాస్తవముగా ఏమియూ చంపుటలే. మరియు అతడు ఆ కర్మలచే పాపముచే బంధింపబడతాడు. కాబట్టి జ్ఞానం తెలిసి యుద్ధం చేస్తే నష్టం లేదు, అలానే జ్ఞానం వచ్చాక చంపుతారు బయటనన్నా. ఒకవేళ జరిగినను, ఎందుకంటే ఎన్నో రకాల పాపాలు ఉన్నాయి. మీరు ఊపిరి వదిలినప్పుడు కొన్ని చనిపోతాయి, నడుస్తున్నప్పుడు, కూరలు కట్ చేసినప్పుడు, ఇవన్నీ కూడా మీకు వచ్చే పరమాత్మ ఇవన్నీ చెప్పాడు. అన్నం తింటున్నప్పుడు ఇలా రకరకాలుగా ఎన్నో హింసలు జరుగుతున్నాయి మీకు తెలిసి తెలియక. తెలిసి కొన్ని పాపాలు, తెలియక ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటి ఫలితము మామూలు వాడు అనుభవించవలసి వస్తుంది. అదే ఆత్మజ్ఞానం అంటే నేను కర్తను కాదు అని తెలుసుకుని ఎవడైతే సుమ్మయిరులాగా ఉంటాడు, దేని యందు ఆసక్తి లేక, అలానే అనాసక్తి అని కాదు, శ్మశాన వైరాగ్యం అంట, అది మీకు అనుభవమే. అనుభవం లేదంటే ఏం లేదు. ఇప్పటికే కొన్ని విషయాల్లో ఎలా అయితే అకర్తగా ఉంటున్నారు అది మీకు అనుభవమే. ఎలా ఉండొచ్చో కొన్ని అంతకుముందు కూడా విని విననట్టుగా, ఏది తెలియనట్టుగా, ఇలాంటివన్నీ వ్యవహారం మీరు చేసిన వాళ్ళే. అజ్ఞానంలో కూడా చేయలేదు, అజ్ఞానంలో కూడా చేశారు. కొత్తగా ఉండటం మీకేం పెద్ద గొప్ప విషయమేం కాదు, మీకు అనుభవమే. అది మీ చేత ఆచరించబడింది అకర్త. కాబట్టి అది ఇప్పుడు అప్పుడు ఏదో ఆశించో ఏదో దానికో చేశారు అకర్తగా. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? తెలుసుకుని అకర్తగా ఉండమన్నాడు అంతే.
అరే నువ్వు అక్కడ యాక్షన్ చేసావురా, ఇప్పుడు యాక్షన్ చేయకు, నిజంగా అలాగే ఉండు అన్నాడు అంతే, వేరే ఏం చెప్పలేదు. అకర్తగా చాలా మందికి, ఆల్మోస్ట్ అందరికీ అనొచ్చు కూడా, చాలా ఇదిగా ఉన్నారు, అందులో ఏం పర్వాలేదు. ఎన్నో అవమానాలు సహించారు, ఎన్నిటినో ఇచ్చేశారు, అందులో ఏం పెద్ద సందేహం ఏం లేదు, అవన్నీ నిజమైనవే, అందులో అసలు ఎక్కడా కూడా ఇది లేదు. కాబట్టి అది అప్పుడు యాక్షన్ చేశారో లేకపోతే ఏదో, ఇప్పుడు నిజంగా ఉండండి అంతే. ఆ యాక్షన్ అసలైన దానిగా ఉంచుకోండి, యాక్షన్ కాకుండా. వాడు జీవించాడండి నటించలేదు అని డైలాగులు కొడతారు కదా, జీవించాడు, ఆ జీవిస్తూనే ఉండండి. అప్పుడు మీ స్వస్థానం నుంచి మీరు జారిపో, అదే ఉంటుంది. యాక్షన్లు లేవో అది స్వస్థానం. ఇంట్లో కూడా యాక్షన్ చేస్తే ఏం లాభం అండి, ఎక్కడైతే, అందుకని ఎక్కడైతే యాక్షన్ లేదో అది అసలే. కాబట్టి ఆ విధంగా ఉండదు. ఎవరికి నేను కర్తను అను తలంపు లేదో, ఎవని యొక్క బుద్ధి విషయములను కర్మలను అంటదో వాడు. కాబట్టి అవేం అంటుకోలేదు, ఎవడేమన్నా పెద్ద దాని గురించి పట్టింపులు. ఇవి రకరకాలు, అన్ని విషయాల్లో అందరి విషయాల్లో అన్ని ఒకేలాగా ఉంటాయని భావించడానికి అనుకోవడానికి లేదు. ఎవరిది ఏమిటి అనేది చెప్పలేదు. అందువలన నేను కర్తను అనుకోకండి, నా వల్లే అని అనకండి. నా వల్లే కుటుంబం నడుస్తోంది, నా వల్లే ఇంత ఆస్తి నేను సంపాదించగలిగాను, ఇలాంటి భావనలు లేకుండా ఉండదు. ఎందుకంటే మీరు సంపాదిస్తున్నారు అంటే కూడా కారణం ఉంది, మీరు కాదన్న సంగతి మీకు గ్రహింపుకు వచ్చింది కాబట్టి చెప్పకండి. గ్రహింపుకు వచ్చి కూడా నేనే అంటే ఇంకా అది. కాబట్టి ఇక్కడ ఏమంటే సంపాదించేది ఆయన కాబట్టి నేను ఇంకా సంపాదిస్తే తప్పే ఉందండి అంటే ఇంకా చెప్పేదేంటి, దాన్ని మళ్ళీ ఏమంటారండి, దుర్మతులు అంటారు. ముందు నువ్వు కర్తగా భావించటం మానే, నీలో ఆ నేను ఉందా లేదా పదే పదే మీరు చూసుకుంటూ ఉండండి. మీరు ఏ కార్యం చేసినా ఏ కర్మ చేసినా మీలో ఆ కర్తృత్వ భావన ఉన్నదా, దేని పట్లైనా ఉన్నది అంటే అది మళ్ళీ ఏం చేస్తుందో తెలిసిందే, మళ్ళీ చెప్పక్కర్లే కదా అదేం చేస్తుందో. అందువల్ల అందరూ కూడా అంటే లక్ష్యం అనుకున్నవాడు, లక్ష్యం లేని వాళ్ళ గురించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే అంటే వేరేగా భావించకండి, ఇక్కడ ఆయన చెప్పింది దుర్మతులు, వాళ్ళకి ఏం చెప్తామండి, వాళ్ళకి చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళకంటూ అభిప్రాయాలు ఉన్నాయి, నిశ్చిత అభిప్రాయాలు ఉన్నాయి బాహ్యంలో, గుర్తింపు అనండి, సంపాదన అనండి, లేకపోతే బంధాలు అనండి, ఏదో చెయ్యాలనండి, ఇలా రకరకాల, అందరికీ ఒకే రకంగా ఎందుకు ఉంటుంది. అలా నిశ్చిత అభిప్రాయాలు ఉన్న వాళ్ళందరూ, అంటే బాహ్య ప్రపంచంలో నిశ్చిత అభిప్రాయాలు ఉన్న వాళ్ళందరూ దుర్మతులని పరమాత్మ అన్నాడు, నేనేమనలేదు, నాకెందుకైతే సంబంధం పాపం. కాబట్టి ఇక్కడ పరమాత్మ చెప్పాడు, నేను కర్త అనుకుంటే నిశ్చిత అభిప్రాయం ఉన్నవాడు కర్తే కదా, కాబట్టి నిశ్చిత అభిప్రాయం అన్నాడు ఆయన. కాబట్టి వాళ్ళందరూ దుర్మతులనే చెప్పాడు. ఎంతటి వివేకం ఉన్నను ఆత్మజ్ఞానం లేని వారు దుర్మతులు అని చెప్పాడు ఆయన. కాబట్టి ఆత్మజ్ఞానం ఉన్నవాడు ఎవడు కూడా నిశ్చిత అభిప్రాయాలతో ఉండడు, వాడు ఏ అభిప్రాయం ఉండదు వాడికి, వాడు హాయిగా ఉంటాడు. ఓకే ఇష్టం అంటే ఆ ఇష్టం అంటాడు, ఇష్టం లేదా అంటే ఆ ఇష్టం లేదా, వాడికి ఏం పెద్ద దాంతో లావాదేవీలు లేవు. చేసి తీరాలి, ఇంతే ఉండాలి, ఇలా ఉండాలి, అలా చెయ్యాలి, అలా చేయకపోతే ఇలా జరుగుతుంది కదా, ఇలాంటివన్నీ లేవు. ఎలా జరిగితే మీరు రిజల్ట్ మీరు ఎలా చెప్తారండి, బాగా చదివాడు, ఎంత చదివాడు, వాడు పాస్ అవ్వలేదు అనుకోండి, ఏమంటారండి అందరు, వాడు చదవలేదు అంటారు. చదివాను మొర్రో అంటాడు, వాడు చదివాడు మరి ఏం చేస్తాడు, వాడు పాస్ అవ్వాలి లేదు అక్కడ. ఇలా ఎన్నో ఉంటాయి జీవితంలో, మీరు అనుకున్నట్టే అన్ని జరగాలని లేదు, ఎక్స్పెక్టేషన్ తగ్గట్టే ఫలితం వస్తుందని లేదు, ఎప్పుడూ ఉండదు, రకరకాలుగా ఉంటుంది. కొన్నిసార్లు అది కోయిన్సైడ్ అవుతుంది, అంత మాత్రం చేత నా గొప్పతనము అనరాదు అంటున్నాడు. అందుకనే ప్రాపంచిక విషయాల్లో ఎంత వివేకం ఉన్నాను, ఎలా డిసైడ్ చేస్తారు మీరు, చేయడానికి లేదు. కాబట్టి ఇక్కడ అదే చెప్పబడుతోంది.
కాబట్టి అందరూ కూడా వివేకవంతులు, ప్రాపంచిక విషయంలో కాకుండా ఈ యొక్క పరమాత్మ తత్వ విషయంలో వివేక విచక్షణాలతో వ్యవహారం చేసి ఆత్మజ్ఞులుగా వ్యవహరించండి తప్ప జీవులుగా వ్యవహారం చేయకండి. శుభం భూయాత్.